వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పాలనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యాయని విమర్శించారు. కొండగట్టు, వేములవాడ ఆలయాలను ప్రసాదం స్కీమ్ కింద అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా అప్పటి సర్కారు ఇందుకు ఒప్పుకోలేదని అన్నారు. కొండగట్టు అంజన్న దయ వల్లే ఎన్నికల్లో విజయం సాధించామని అంటున్న బండి సంజయ్తో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కార్పొరేటర్లు సర్పంచులు గెలవడంతో మొక్కు చెల్లించుకునేందుకు ఈరోజు అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో బండి సంజయ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. స్థానిక కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి బయలుదేరిన బండి సంజయ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి అన్న ఏంది యాత్ర ప్రధాన సంకల్పం ఏంటి? మొన్న కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా అప్పుడు మొక్కుకోవడం జరిగింది. అంజన్న ఇలా కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మాకు మేయర్ స్థానాన్ని అప్పగిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచిన ప్రజాప్రతినిధులు అందరిని తీసుకొచ్చి అందరం కలిసి ఇలా కార్యకర్తలు అందరం కలిసి కొండగట్టుకు నడుచుకుంటూ యాత్ర చేస్తామని చెప్పి మొక్కున్నాం. కాబట్టి ఆ మొక్కు తెచ్చుకోవడానికే యాత్ర. ఇది ఏ రాజకీయ దురుద్దేశంతో చేసిన యాత్ర కాదు. అన్ని పార్టీల కార్పొరేటర్లు కూడా ఇలా స్వాగతం పలుకుతూ ఉన్నారు. రాజకీయ యాత్ర కాదంటున్నారు కానీ మీరు రాజకీయంగా పొందిన లబ్ధి కోసమే చేస్తున్నారు కదా యాత్ర. మీ ఎంబడి ఉన్న వాళ్ళంతా కూడా మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళే ఉన్నారు. ఇతర పార్టీ కార్పొరేటర్ కూడా స్వాగతం పలికారు. ఇలా మా పార్టీ యాత్ర చేసినప్పుడు వేరే పార్టీలు దిగేస్తారు. కాబట్టి ఇక్కడ పార్టీ జెండా కనబడతలేదు ఇక్కడ కూడా. కాబట్టి జై శ్రీరామ్, జై హనుమాన్ అనుకుంటే మేము ముందుకు పోతున్నాం తప్ప వేరే ఏం ఆలోచన లేవు. కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నా మేము పట్టించుకోము. మేము ఒక సంకల్పం తీసుకోవడం, ఒక మొక్కు తీసుకోవడం లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అంజన్న దయ వల్లే మీరు గెలిచారని చెప్పుకుంటారు. మరి అంజన్నకు మీ వైపు నుంచి ఏం కానికి ఇవ్వబోతున్నారు అక్కడికి వెళ్ళి? ఇలా రాష్ట్రంలో అధికారం లేవు. ఇప్పుడు 10 సంవత్సరాల గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి ఇలా ప్రసాదం స్కీమ్ కింద వెములవాడ, కొండగట్టు ఇళ్లతో కూడా పెడదామని చెప్తే బీఆర్ఎస్ పార్టీ కనీసం అప్రూవల్ ఇవ్వలే. ఇస్తాన్న కేసీఆర్ ఒక్క పైసా ఇవ్వకుండా ఓట్లు వేసుకుంటే పారిపోయాడు. అందుకే ఫామ్ హౌస్ పరిమితమైండు. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల అధికారానికి వచ్చి కొండగట్టు అంజనకు ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నది. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ ఇక్కడ నిధులు వచ్చినాయి. ఇక్కడ కూడా నెక్స్ట్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది తప్పకుండా. ప్రజల ఆశీర్వాదంతో, అంజన ఆశీర్వాదంతో, తల్లి ఆశీర్వాదంతో అప్పుడు కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరహా అభివృద్ధి చేసే బాధ్యత మాది. అంటే మీ పార్లమెంటు పరిధిలో అంజన్న దేవుడు ఉన్నాడు, తర్వాత మన రాష్ట్రంలో ఉంది, ముఖ్యంగా మన ప్రాంతం అయితే కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీరు చేయొచ్చు కదా సొంతంగా? సొంతంగా ప్రభుత్వం అనుమతి ఉండాలి. ఇప్పుడు ప్రసాదం స్కీమ్ లేదు. ఇప్పుడు చేసే టైంలో చేద్దామంటే చేయనీయలే. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తప్పకుండా చేస్తాం మేము. ముఖ్యంగా ప్రతిపక్షాలు మీ యాత్ర మీద కొన్ని విమర్శలు కూడా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా రాజకీయ లబ్ధి కోసము, తర్వాత మీరు భవిష్యత్తులో రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నాడనే దానికోసం ఇది యాత్ర చేపట్టారనే విమర్శలకు ఏం చెప్తారు మీరు? ఎన్నికల వరకు కూడా రామచంద్రరావు గారి నేతృత్వంలో ఎన్నికలకు పోతాం మేము. ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాం. ఇది 100% వాస్తవము. ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు, రాజకీయ యాత్ర ఎట్లయితుంది? కాబట్టి ఎవరేమనుకున్నా పట్టించుకోము. మేము మొక్కు తీసుకోవడం పోతున్నాం, మొక్కు తీసుకుంటాం. ఓకే, ముఖ్యంగా ఈ యాత్ర మీ పార్టీ అభివృద్ధికి ఎట్లా దోహదం పడుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా నిన్న మీరు చూసారు, తుంగతుర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలు చూసారు. మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఒక చర్చ జరుగుతుంది హిందూ సమాజం లోపల. కాబట్టి ఈ యాత్ర ద్వారా మళ్ళొకసారి హిందూ సమాజం లోపల ఒక ఆలోచన చేసింది. ఎస్, మనం ఒక్కటి కావాలి. మనం ఒక్కటి కాకుంటే ఇలాంటి వ్యాఖ్యలు హిందూ సమాజం చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలే హిందూ సమాజ, హిందూ ధర్మ రక్షకులు వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేస్తుంటే వేదిక ఉన్న నాయకులు, అగ్రనాయకులు నివారించాల్సింది పోయి చప్పలు కొట్టి రాక్షస ఆనందం పొందితే హిందూ సమాజం ఏ విధంగా వాళ్ళని అగ్రహం వేసుకుంటుంది ఇవాళ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏమైతే నైతికత ఉంటే ఆయన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని మీరు కైవసం చేసుకున్న మొట్టమొదటి మేయర్ని కరీంనగర్ దక్కించుకున్నారు. ఈ ఫలితము, ఈ యాత్ర ప్రభావం భవిష్యత్ రాజకీయాలకు ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా మన తెలంగాణలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు. మీ ప్రభుత్వం ఎట్లా ఉండబోతుంది? మీరు ఏం చెప్తారు ప్రజలకు? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం మీద నమ్మకం ఏంది. బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేదు. కాబట్టి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కేంద్రంలో మళ్ళీ తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాబోతున్న ఎట్టుబడుస్తుంది. 2047 సంవత్సరం కూడా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం రావాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి, రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి సింగిల్గా ఏ పార్టీతో పొత్తు లేకుండా మేము తెలంగాణ రాష్ట్రం అధికారానికి వస్తాం. ఇది మొత్తంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పాదయాత్ర ద్వారా మొక్కు చెల్లించుకునేందుకు యాత్ర చేస్తున్నామని చెప్తూనే మరొక వైపు ఈ యాత్ర తమ పార్టీకి తర్వాత ఎంతో ఉపయోగపడుతుంది అనేది కూడా ఆయన ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనపై ప్రజలకు నమ్మకం పోయింది కాబట్టి భవిష్యత్తులో తామే అధికారంలోకి వస్తామన్న ధీమాను కూడా ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.